ఒకరి గురించి నేను మాట్లాడకూడదని నాకు తెలియదు కాబట్టి నా దాంట్లో హైయెస్ట్ పేమెంట్ ఇచ్చేది ధనరాజ్ అనేది ఒక టాక్ ఉంది. ఎవరిని అడిగి నేను చెప్తాను. నేను రూపాయికి ₹2 ఎక్స్ట్రా ఇస్తాను. ఇప్పటి వరకు ఒక టీం కంటెస్టెంట్కి ₹25,000 ఇచ్చింది నేను ఒక్కనే. అలా ఉంటుందన్నమాట. నేను నా దగ్గర సత్య, స్వామిరారు సత్య కానీ, చెమ్కి ఉన్నాడు కానీ, నవీన్, నేని, వీళ్ళందరూ నా దగ్గర నుంచి వచ్చారు జబర్దస్త్ అని. వాళ్ళకి స్టార్టింగే 6,000 ఇచ్చేవాడు నేను. ఇప్పటికీ ఇంకా కంటెస్టెంట్ ₹2,000-3,000 కూడా దాటిన వాళ్ళు ఉన్నారు. నా దాంట్లో హైయెస్ట్ పేమెంట్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఐ నో, నాకు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఎవరో మనకి కావాలని ఊరికనే పనిచేసి పెట్టరండి. వాళ్ళకి నేను పేమెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నేను పర్ఫెక్ట్గా రాబట్టుకోవాలి యాక్టింగ్. వాడి సాటిస్ఫాక్షన్ కరెక్ట్గా లేనప్పుడు ఆడేం చేస్తాడు యాక్టింగ్? అందుకని నేను నీకు పే చేస్తాను, నేను చెప్పినట్టు చేయాలి. అది కండిషన్ అండి. అందులో నేను ఎప్పుడు ఉంటాను. ఇప్పటి వరకు ధనలక్ష్మి తలుపు తడితే సినిమా ఫ్లాప్ అయింది, కానీ ఈ రోజు వరకు ₹1 ఎవరికి మొత్తం పోతే నా డబ్బులు పోవాలి తప్ప మిగతా అందరికి ఒక్క బ్యాలెన్స్ లేదండి. ఇప్పటివరకు ఒక్క బ్యాలెన్స్ లేదు. నెక్స్ట్ డే షూటింగ్ అయిపోతే మా బామ్మది కూర్చోబెట్టి చెక్స్ ఇంటికి వెళ్ళి మరి ఇచ్చొచ్చాం. అలా ఉంటుంది. అంటే ఎవరికి ఏం జరిగిందో అది ఎంతవరకు న్యూస్ కరెక్టో కూడా నాకు తెలియదు, కానీ జబర్దస్త్ అందరూ పేమెంట్ కరెక్ట్గా ఇస్తారు. ఎందుకంటే చెక్సే కదండి, మా దగ్గర ఏమి ఉండదు. చెక్ ఎంత పడిందో తెలుస్తుంది. ఆ చెక్ నుంచి అవతల చెక్కే వెళ్ళాలి. లేకపోతే మాకు సర్వీస్ ట్యాక్స్లో, మాకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తాయి.